ఏమంటారు అంటే కైలాష్ నేత గారు, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఎన్ని రోజులు ఆడదామంటారు ఇట్లా? నేను మీతో ఆర్గ్యుమెంట్ పెట్టలేను. అరే ఆర్గ్యుమెంట్ కాదు బ్రదర్, నేనేమంటున్నా మనం ఇద్దరం ఉద్యమంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు పోటీ చేస్తుంది? విద్వేషం రెచ్చగొట్టడానికి ఎవరు విద్వేషం రెచ్చగొట్టిండు? అరే పాకిస్తాన్ ప్రేమించిన వదిలేద్దాం, తెలుగు రాష్ట్రం ఉన్న పక్కనోళ్ళేమో ద్వేషిస్తామంటవా? 100% మీ అయ్యే జాగిరి అన్నాడు, 100% తెలంగాణ ప్రజలు జాగిరి. మరి ఎవరు జాగిరి అని చెప్పి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో పోయి నువ్వు బిజినెస్ పెడుతున్నావు? నువ్వు ఇలా 4th సీట్ ఎవరికి ఇస్తున్నావు? కైలాష్ నేత గారు నేను ఒకటే అంటున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి, నేను జనసేన నుంచి అడుగుతున్నా, ప్లీజ్ 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 ఇవాళ తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నా, 4th సిటీ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చిండు? ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చిండు? మెగా కృష్ణారెడ్డిని తల్లి తరిమేద్దామా? అపర్ణ వాళ్ళని తల్లి తరిమేస్తావా? అపర్ణ వాళ్ళని తల్లి తరిమేద్దామా? ఎవరి మీద? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? ఒక్క ఆంధ్ర బిడ్డకి ఇచ్చినట్టు, ఒక్క ఆంధ్ర వ్యాపారవేత్తకి ఇచ్చినట్టుంటే ఇప్పుడు నేనేమంటున్నా, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఎక్కడైనా అల్లుడు ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఎవరు అంటున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఎవరు? ఆయనకున్న హుండాయ్ కంపెనీ లేదా? హుండాయ్ కంపెనీలు ఎక్కడి? పెళ్లి చేసుకుంటారు కదా, దానికి ఏమంటావు? వాటి గురించి చర్చ కాదు ఇవాళ ప్రాంతానికి. నేను అదే అంటున్నా, ఇప్పుడు రావద్దు అయ్యే జాగిరి అన్నప్పుడు ఎవరు జాగిరి? మరి 100% తెలంగాణ ప్రజల జాగిరి. నేను కూడా అంటున్నా, ఇక్కడ అడ్డుకునే జాగిరి ఎవరికి లేదు అంటున్నా. ఇక్కడ అడ్డుకునే జాగిరి ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఎవరు రెచ్చగొట్టిండు? ఒక్క మాట చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నా, విజ్ఞులు అనుకుంటున్నా, ఏం రెచ్చగొట్టిండు? జై శ్రీరామ్ అంటే ఓట్ల గురించి అని చెప్తా అని చెప్పిన కొండా సురేఖ గారు చెప్పినట్ట రెచ్చగొట్టడం.